ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని ప్రారంభించుకున్నాం. మేము ముఖ్యంగా నేను దేవవర ప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, భాజపా ఈ 3 పార్టీల సమన్వయంతో నడుస్తున్న ఈ 3 పార్టీలు కలిసి ఈరోజు మేము ప్రచారాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా మేము రేవు సకనేటిపల్లి లంక నుంచి మా మొట్టమొదటి ప్రచారం ప్రారంభించాం. తర్వాత సకనేటిపల్లి, అప్పన్ రాముల లంక. ప్రతి ఇంటికి వెళ్ళటం, ఓటు గురించి వారిని రిక్వెస్ట్ చేయడం, ప్రతి ఒక్కరు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. లంకలో నేను అందరి ఇళ్ళకి వెళ్ళటం జరిగింది. వారందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. 3500 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. 3000 ఓట్ల వరకు మేము తప్పనిసరిగా ఈ కూటమికి వేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది రోజు. అలాగే రెండవ గ్రామము సకనేటిపల్లిలో ఇప్పుడు వచ్చున్నాం మేము. దీని తర్వాత అప్పన్ రాముల లంక కూడా మేము వెళ్ళి ప్రచారాన్ని కంటిన్యూ చేస్తాం ఈవేళ. అలాగే మొట్టమొదట 5 రోజులు గ్రామాల్లో పర్యటించి రోజుకు 3 గ్రామాలు చొప్పున మొట్టమొదటి ఫేజ్లో ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారాన్ని చేస్తాం. దీంట్లో 2 ఓట్లు అడుగుతా ఉన్నాము. ఒకటి అసెంబ్లీ అభ్యర్థి అయిన నాకు దేవవర ప్రసాద్కి గాజు గ్లాసు గుర్తు మీద వేయమని, అలాగే ఎంపీ అభ్యర్థికి ఈయన హరీష్ మాథుర్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేయమని చెప్పి కోరుతా ఉన్నాము. అయితే గ్రామ వారిగా నాకు సమస్యలు నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. లంకలో చూసినట్టయితే సకనేటిపల్లి లంకలో బ్రిడ్జికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సకనేటిపల్లి బ్రిడ్జ్ ఇప్పుడు కట్టే దశలో ఉంది. ఎందుకంటే ఇది చిరకాల కోరిక. కేవలం సకనేటిపల్లి వారికే కాదు, ఇది మొత్తం ఈ నియోజకవర్గానికే ఇది ఒక తలమానికం. ఈ బ్రిడ్జ్ అనేది నేను చదువుకునేటప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. బ్రిడ్జ్ లేక చాలా కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. అది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఈ రోడ్ ఏదైతే ఉందో బైలేన్ కావాలి. ఇది కోస్టల్ కారిడార్లో అనుసంధానం కావాలి. ఇవన్నీ కూడా వారి కోరికలు. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు చాలా కష్టాలు పడతారు లంక గ్రామాల్లో. నాకు కూడా పర్సనల్గా నాకు అనుభవం ఉంది. ఇది 40 సంవత్సరాల క్రితం నేను కూడా దిండి గ్రామంలో ఈ గోదావరి ప్రక్కనే మా ఇల్లు ఉండేది. వరదలకి చాలా కష్టాలు పడేవాళ్ళు. ఎప్పుడు కూడా ఇంత నేను చూస్తుండగానే 40 సంవత్సరాలు నా కంటి ముందే నడిచిపోయింది. ఏ ప్రభుత్వం కూడా సరైన వారికి న్యాయం చేయలేదు. వాళ్ళు అడిగేది ఏం లేదు. ఆ రోడ్డు వారి దగ్గరికి వెళ్ళే రోడ్డు కాస్త ఎత్తి చేసి పెట్టినట్టయితే, దాని కింద స్లూయిస్లు పెట్టినట్టయితే వరద నుంచి తట్టుకునే అవకాశం ఉంటుందని. ఇలాంటి పర్మనెంట్ మెజర్స్, పర్మనెంట్ వర్క్స్ చేసినట్టయితే లంక వాసులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు వరద వచ్చిన టైంలో దుర్భరంగా ఉంటుంది వాళ్ళ జీవితం అనేది. 15 రోజుల పాటు సుమారుగా నీరు పోయి మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. అలాంటి పరిస్థితి నుంచి దీన్ని ఒక అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఎలాంటి ప్రాజెక్టు మనం ఇక్కడ ప్లాన్ చేయాలి, అది గ్రోయిన్ లాంటిది కట్టాలా, రివిట్మెంట్ లాంటివి కట్టాలా, ఏమిటనేది ఈ సైంటిఫిక్గా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సింది. త్రాగునీటి సమస్య కూడా ఉంది ఈ సకనేటిపల్లి లంకలో. అలాగే సకనేటిపల్లి గ్రామంకి వచ్చేటప్పటికి ముఖ్యంగా రోడ్లు లేవు. అందరూ కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతున్న వాళ్ళు. ఇక్కడ వారికి ఉద్యోగ రక్షణ లేదు సరిగా గల్ఫ్ దేశాల్లో. అది కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే యువకులకి ఉద్యోగాల కల్పన చేయాల్సింది. సకనేటిపల్లి ఒక హబ్బు, ఒక చదువుకున్న వారికి ఒక మంచి సెంటర్ ఈ సకనేటిపల్లి అనేది.
ఒక స్టడీ సర్కిల్ లాంటిది రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ సకినేటిపల్లిలో. అలాగే క్రిస్టియన్ అసోసియేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంది, అది వారికి డెడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటు క్రిస్టియన్స్ కానీ లేకపోతే ఎస్టీలకు కానీ ఈ సమత కళ్యాణ మంటపం ఏదైతుందో వారికి దాన్ని డెడికేట్ చేయాల్సిన వారికి ఒక కమిటీ పెట్టి వారి పేరునది వారు వాడుకునే విధంగా ఈ కమ్యూనిటీ హాల్ని మనం తయారు చేయాల్సింది. స్ట్రీట్ లైటింగ్ లేవు, రోడ్లు లేవు, అలాగే ఈ బరియల్ గ్రౌండ్స్ లేవు, క్రిస్టియన్లకు సంబంధించిన శ్మశాన వాటికలు సరిగా లేవు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సకినేటిపల్లిలో ఉన్నాయి. ఇళ్ళు అయితే బాగున్నాయి, రోడ్లు అయితే చాలా కష్టం ఉంది. 7, 8, 9 పేటలు ఉంటాయి సకినేటిపల్లిలో. వీరందరూ కూడా రోడ్లు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. స్ట్రీట్ లైటింగ్, సరైన స్ట్రీట్ లైటింగ్ లేదు. సో ఇవన్నీ కూడా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ విషయంలో మేము మౌలిక వసతుల మీద పూర్తిగా దృష్టి పెట్టి మేము ఈ వచ్చే ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో 3 పార్టీలు కలిసిన ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ప్రజల యొక్క అభీష్టాలని నెరవేర్చడానికే మేము ముందుకు వస్తాం. ముఖ్యంగా నేను కొన్ని విషయాల్ని నేను ఈవేళ కరపత్రంలో కూడా ముద్రించి కూడా జనానికి ఇచ్చాను. ఇగో ఈ 10 ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రాజెక్టులు నేను చేస్తాను మీకు అని వాగ్దానం చేసేటట్టుగా నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సాధారణంగా రాజకీయవేత్తలు తప్పించుకునే ద్వారా ఉంటారు, అలాంటిది లేకుండా నేను మీకు ముఖ్యంగా అవన్నీ కూడా రాసి నేను మీకు ఇచ్చిన పరిస్థితి. అప్పన్ రామలంకల్లో కూడా ఈ వరదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి కూడా నేను తప్పనిసరిగా సమకూర్చుతానండి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా సరైన పద్ధతిలో చేసి అక్కడ ప్రజలకి అభివృద్ధి అంటే ఏమిటో అని చూపించడానికే మేము ఈ ప్రభుత్వం ద్వారా ముందుకు వస్తాము. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. నాకేసే ఓటు గాజు గ్లాసు గుర్తు మీద వేయాలి, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవవరి ప్రసాద్ గాజు గ్లాసు మీద నా ఓటు వేయాలి. అలాగే మా ఎంపీ అభ్యర్థి ఉన్నారు సంకీర్ణ ప్రభుత్వానికి, హరీష్ మాధురి గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందరూ సహకరించండి. ముఖ్యంగా నాయకులు ఉన్నారు, 3 పార్టీల నాయకులు, వీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి, క్యాడర్ అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి సమన్వయంతో పనిచేసి, సమన్వయం లేదనేది బయట నుంచి వాదిస్తున్నారు, మేమందరం కూడా సమన్వయంతో పనిచేస్తున్నాం. అది కూడా చూపించాల్సిన బాధ్యత ఉంది మనకి. కాబట్టి మీరందరూ కూడా ఆ సమన్వయం చూపించి క్యాడర్ అంతా కూడా స్ట్రాంగ్గా పనిచేసి ఓటర్లందరూ కూడా ఓటు హక్కు ఉపయోగించుకునేలాగా వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్ తీసుకొచ్చే పరిస్థితిని వారికి కల్పించి ప్రిపేర్ చేసి అంటే ప్రోత్సహించి ఓటు తప్పనిసరిగా వేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్తుంది, అందరూ ఓటు హక్కు ఉపయోగించుకోండి. ఇదే మనము చెప్తున్నాం. వాళ్ళని ప్రోత్సహించి వారిని తీసుకొచ్చి వాళ్ళ చేత ఓటు వేయించే బాధ్యతను మనం నెరవేర్చాలి. అలాగే నేను మీకు చెప్పిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి ప్రణాళిక ఏదైతే ఉందో నేను ఇక్కడ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. నన్ను నగ్గించినట్టయితే తప్పనిసరిగా మీకు అందరికీ కూడా ఈ అంశాలని, ముఖ్యమైన అంశాలు ఇవి కాకుండా ఇంకొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని కూడా నెరవేర్చడానికి నేను రెడీగానే ఉన్నాను. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా నాకు గాజు గ్లాస్ మీద అలాగే నాకు ఓటు వేయాలని, అలాగే ఎంపీ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.